పిల్లలకైనా పెద్దలకైనా అన్ని రకాల పోషకాలు అందాలంటే ఇలా హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ తయారు చేసి ఉంచుకోండి. 1 నెల వరకు స్టోర్ చేసుకోవచ్చు. రోజుకు ఒక 2 స్పూన్లు పాలలో కలిపిచ్చారంటే బాడీకి కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ అందుతాయి. కావాల్సిన పదార్థాలన్నీ సరిసమానంగా తీసుకోవాలి. ఒకే కప్పు కొలతతో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. బాదం పప్పు, జీడిపప్పు, వాల్నట్స్, పిస్తా పప్పులు వేసి 2 నిమిషాల వరకు బాగా దోరగా వేయించేసుకొని ప్లేట్లోకి తీసేసుకోండి. అదే ప్యాన్ లోకి సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి విత్తనాలు, పుచ్చ విత్తనాలు వేసేసి ఇవి కూడా దోరగా వేయించేసుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు వేయించుకుంటే సరిపోతుంది. ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఇప్పుడు 1 కప్పు వరకు ఫూల్ మక్కన, అదేనండి తామర గింజలు కూడా వేసేసి ఇవి కూడా దోరగా వేయించేసుకొని ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టించుకోవాలి. నేనైతే కొంచెం బరకగా గ్రైండ్ చేశాను, మీరు మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తీపి కోసం పట్టిక బెల్లం కూడా అదే కొలతతో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులోకి కలిపేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్ లో 1 నెల వరకు స్టోర్ చేసుకోవచ్చు. రోజుకొక 2 స్పూన్లు తీసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది, స్కిన్ టెక్స్చర్ మారుతుంది, అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండోయ్.